న్యూస్ ట్రాఫిక్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టాలీవుడ్ లో విషాదం, తెలుగు దర్శకుడి కన్నుమూత. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. కాకినాడ జిల్లా గొల్లపూర్ పట్టణంలో వైసీపీకి బిగ్ షాక్. కొత్తగూడెంలో 13వ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల టైక్వాయిడ్ కరాటే కుంఫు పోటీల ఛాంపియన్షిప్ 2024. గిరిజనులకు మంత్రి పొంగులేటి భారీ శుభవార్త. 1,00,000 కోట్ల రూపాయలతో 112 హైవే ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆవిర్భావం, వెబ్సైట్ ప్రారంభించిన చిరంజీవి, లోగో ఆవిష్కరించిన పొంగులేటి. వాట్సాప్ యూజర్లకు తీపి కబురు, అందుబాటులోకి సరికొత్త ఫీచర్. ఇంతటి తీవ్ర నీటి సంక్షోభాన్ని కర్ణాటక చూడలేదు, డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు. బీసీ కులగన వెంటనే చేపట్టాలి, ఎమ్మెల్సీ కవిత. టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ దర్శకుడు హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. హీరోయిన్ కళ్యాణ్ని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. తెలుగులో రాజుబాయ్, సత్యం, ధనా 51 వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు బిగ్ బాస్ లోనూ ఆయన పాలు పంచుకోవడం గమనార్హం. సూర్యకిరణ్ మృతి పట్ల సినీ అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. 6 గ్యారంటీల్లో భాగమైన మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. భద్రాచలంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లపూర్ పట్టణంలోని 19-20 వార్డులకు చెందిన 30 మంది వైసీపీని వీడి టీడీపీలోకి చేరగా వారి కండువా కప్పి టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ వర్మ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన భరించలేక ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరుతున్నారని, ఇంకా వైసీపీ పని అయిపోయిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అంతా ఖాయమని, టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. 13వ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల టైక్వాయిడ్ కరాటే కుంఫు పోటీల ఛాంపియన్షిప్ 2024 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నాయకులు నాగం సీతారాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరాటే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 400 మంది పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. తెలంగాణ 13వ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల పోటీలు ఈ రోజున జరగడం జరిగింది. మరి పోటీలకు సుమారుగా 400 మంది హాజరయ్యారు. మరి ఇంకా గ్రాండ్ సక్సెస్ చేసుకున్నటువంటి క్రీడాకారులు మరి కుంఫు, కరాటే, తైక్వాండో పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. మరి వీటికి అంబేద్కర్ ఐటీ ఉన్నటువంటి కరస్పాండెంట్ గారు మాకు పూర్తిగా సహకరించారు. మరి మా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు వారు మాకు కూడా పూర్తిగా సహకరించారు. మరి అదే విధంగా అందరూ కూడా క్రీడాకారులు మరి కమిటీ మెంబర్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించడం వల్ల ఇవాళ మనం 400 మందితో విజయం సాధించి ఈ రోజున రెండు రాష్ట్రాల పోటీలో విజయం సాధించడం జరిగింది. ఇక ముందు వచ్చే సంవత్సరానికి జాతీయ స్థాయిలో పెట్టి ఇంతకంటే అత్యధిక 2,000-3,000 మందితోని గ్రాండ్ సక్సెస్ చేయాలని నా కోరుకుంది. దాని తగ్గట్టుగా కూడా అంబేద్కర్ ఐటీ వారు మరి మా వైస్ ప్రెసిడెంట్ గారు మరి మా కమిటీ మాకు వాళ్ళు ఎల్లవేళలా ఉండి మా సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా వచ్చేదానికి కూడా మాకు గట్టి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిజనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ శుభవార్త చెప్పారు. త్వరలోనే అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సోమవారం భద్రాచలంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అన్నారు. భద్రాద్రి రాముడు సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నాం, పేదల సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. దేశవ్యాప్తంగా సుమారు 1,00,000 కోట్ల రూపాయల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టు లింక్ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ పర్యటన సందర్భంగా మోడీ జాతీయ రహదారి 48 పై ఢిల్లీ గురుగ్రామ్ వద్ద ట్రాఫిక్ మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి సహాయపడే ద్వారకా ఎక్స్ప్రెస్ వేలోని హర్యానా సెక్షన్ ప్రారంభించారు. 8 లైన్ల ద్వారకా ఎక్స్ప్రెస్ వే 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా సెక్షన్ నిర్మాణానికి దాదాపు 4,100 కోట్ల రూపాయలతో నిర్మించారు. దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక సంఘాలు సమాఖ్యలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తొలిసారిగా వెబ్ మీడియా రంగంలోనూ ఓ ఐక్య వేదిక పురుడు పోసుకుంది. వెబ్సైట్లు, ఇతర డిజిటల్ కంటెంట్ పోర్టళ్లు, సోషల్ మీడియా కంటెంట్ వేదికగా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కంటెంట్ క్రియేటర్లకు ఇకపై తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఒక గొంతుకగా అండదండగా నిలవనుంది. ఈ సమాఖ్య ప్రారంభోత్సవంలో తెలంగాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ ఫెడరేషన్ కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను చిరంజీవి ఆవిష్కరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ లోగో, స్వాగత పోస్టర్ను ఆవిష్కరించారు. మెగా సంస్థ తన వాట్సాప్ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గాను రకరకాల ఫీచర్లు తీసుకొస్తుంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతుంది. ఈ ఫీచర్ యూజర్ల ఫోటోలను స్టిక్కర్లుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికే ఫోటోలను స్టిక్కర్స్ గా మార్చే యాప్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మెటా సంస్థ తన యూజర్ల కోసం వాట్సాప్ లోని ఈ ఫీచర్ తీసుకురానుంది. బెంగళూరులోని నీటి సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో గత 3-4 దశాబ్దాల్లో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును ఎప్పుడు చూడలేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ సమయంలో తమిళనాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరీ నదీ జలాలను విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతకు ముందు నీటి కొరత కొంతమేర ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా మేము ఎప్పుడూ ప్రకటించలేదని విలేకరులతో జరిగిన సమావేశంలో శివకుమార్ పేర్కొన్నారు. బెంగళూరులో 13,900 బోర్వెలలో 6,900 బోర్వెలు పనికి రాకుండా పోయాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పూలే జయంతికి మరో 4 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యం నిర్వహించిన బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. 1931లో చివరిసారిగా కులగణన చేశారు. బీసీ కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. టాలీవుడ్ లో విషాదం, తెలుగు దర్శకుడి కన్నుమూత. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. కాకినాడ జిల్లా గొల్లపూర్ పట్టణంలో వైసీపీకి బిగ్ షాక్. కొత్తగూడెంలో 13వ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల టైక్వాయిడ్ కరాటే కుంఫు పోటీల ఛాంపియన్షిప్ 2024. గిరిజనులకు మంత్రి పొంగులేటి భారీ శుభవార్త.
1,00,000 కోట్ల రూపాయలతో 112 హైవే ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆవిర్భావం. వెబ్సైట్ ప్రారంభించిన చిరంజీవి. లోగో ఆవిష్కరించిన పొంగులేటి. వాట్సాప్ యూజర్లకు తీపి కబురు. అందుబాటులోకి సరికొత్త ఫీచర్. ఇంతటి తీవ్ర నీటి సంక్షోభాన్ని కర్ణాటక చూడలేదు. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు. బీసీ కులగను వెంటనే చేపట్టాలి. ఎమ్మెల్సీ కవిత. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.